నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తే గనక వాళ్ళు పథకాలకు సంబంధించి ఇస్తామని చెప్పినప్పటికీ దరఖాస్తులు స్వీకరించినప్పటికీ సుమారుగా 1 కోటికి పైగా దరఖాస్తులు వచ్చినప్పటికీ తలలు పట్టుకుంటున్నారు. అసలు తలలు పట్టుకోవడానికి కారణం ఏంటి? కొత్తగా వాళ్ళు సమస్యలు ఉత్పన్నమవుతున్న అంశాలు ఏంది కనుక మనం గమనిస్తే సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది డిసెంబర్ 7న అధికారికంగా ప్రమాణ స్వీకారం. 9వ తేదీన ఆరోగ్యశ్రీ పథకం విషయంలో 10 లక్షల రూపాయల బీమాని పెంపొందించడం, పెంచే విధంగా నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత ఆ రోజు నుంచే ఉచిత మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కూడా వాళ్ళు అంగీకరించడం. ఆ తర్వాత డిసెంబర్ 28వ తేదీ నుంచి ప్రజాపాలన పేరిట వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి మీరు గమనిస్తే ఒకసారి 6 గ్యారెంటీలు కనుక చూపించే ప్రయత్నం చేస్తా. ఇది 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశం. సో ఈ 6 గ్యారెంటీలు ఏంటంటే, ఒకటి మహాలక్ష్మి పథకం 2500 రూపాయలు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఫ్రీ ట్రావెల్ ఆర్టీసీ బస్. ఇప్పటికే ఈ ఫ్రీ ట్రావెల్ ఆర్టీసీ బస్ అని ఒక హామీ, అంటే ఇది గ్యారంటీ, ఇది మొత్తం కలిపితే ఒక గ్యారంటీ. మహాలక్ష్మి అనేది ఒక గ్యారంటీ, దీంట్లో ఒక అంశం ఫ్రీ ట్రావెల్ ఆర్టీసీ బస్ అనేది ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తోంది. ఇక రైతు భరోసా విషయంలో ఇప్పటికే ప్రస్తుతం కొంత తాత్సారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం వ్యవసాయ సంవత్సరంలో 500 రూపాయల బోనస్ అయితే అమలు చేయలేదు. ఇక గృహజ్యోతి 200 యూనిట్లు, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం అంటే యువకులకి 5 లక్షల రూపాయల ఫస్ట్ స్టూడెంట్స్ విద్యా భరోసా కార్డ్, ఆ తర్వాత నిరుద్యోగులకు సంబంధించి పెద్ద ఎత్తున అదేంది పూర్తి స్థాయిలో ఉద్యోగ కల్పన అవకాశాలు, ఆ తర్వాత చేయూత 4000 రూపాయల పెన్షన్, ఆ తర్వాత 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా, ఇవన్నీ కూడా చాలా కీలకంగా చెప్పింది. ఇదే అంశాల్లో భాగంగా ప్రజాపాలన ఏర్పాటు చేసి 5 గ్యారంటీలకు, ఇక్కడ యువ వికాసం మినహా మిగిలిన అన్నింటి విషయంలో కూడా ఈ 5 గ్యారెంటీ మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, ఇది మినహా 5 కూడా అభయహస్తాల పేరిట ఓ ప్రత్యేక దరఖాస్తు ఫారం ఏర్పాటు చేసి నేరుగా అధికారులే వచ్చి క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గర నుంచి వినతులు తీసుకున్న పరిస్థితి మనం చూసినాం. డిసెంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. సో సుమారుగా 8-10 రోజుల పాటుగా ఈ ప్రక్రియ కొనసాగింది. నేరుగా అధికారులే వచ్చి ఇక్కడ ఆఫ్లైన్ పద్ధతిలో అప్లికేషన్ ఫార్మ్ల ద్వారా ఈ అప్లికేషన్ని స్వీకరించడం జరిగింది. దీంట్లో మనం ప్రధానంగా చూస్తే 2500 రూపాయలు గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి పథకం ఉన్నది, రైతు భరోసా ఉన్నది, గృహజ్యోతి ఉన్నది, చేయూత పథకం, ఇందిరమ్మ ఇండ్లు అన్నీ కూడా కలగలిపి ఉన్నాయి. సో అన్నిటి కూడా అప్లికేషన్ స్వీకరించింది. అప్లికేషన్ స్వీకరించిన తర్వాత మొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అప్లికేషన్ సంఖ్య కనుక మనం గమనిస్తే 1,25,00,000 అప్లికేషన్లు, 1.25 కోట్ల అప్లికేషన్లు. అప్లికేషన్లు వచ్చినాయి. 1,25,00,000 అప్లికేషన్లు డిసెంబర్ 28 నుంచి మొదలుకుంటే సో జనవరి 6 తారీఖు వరకు కూడా వచ్చిన అప్లికేషన్ల సంఖ్య ఇంత. అంటే ఇక్కడ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత మేరకు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసింది, ఎంత మేరకు ప్రజల్ని ఇబ్బందుల పాలు చేసింది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకనంటే 19 లక్షల పైచిలుకు ఇక్కడ మనకి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారట. అంటే ఇంకా సంఖ్య ఎక్కువగానే ఉంటుంది, కాకపోతే అధికారికంగా వాళ్ళు చెప్తున్న లెక్కలు చూస్తే సుమారుగా ఇది 30 లక్షల అప్లికేషన్ వరకు పోయే అవకాశం ఉంటుంది. కానీ అధికారికంగా వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే, ఎందుకంటే చాలా మంది మీకు అప్లికేషన్ చేసుకోలేదు, ఆధార్ కార్డు లేదనో లేకపోతే ఆధార్ కార్డు అప్డేషన్ కాలేదనో రకరకాల కారణాల వల్ల అప్లికేషన్ చేసుకోకుండా ఉన్నారు. అప్లికేషన్ చేసుకున్న వాళ్ళ సంఖ్య 19 లక్షల మంది రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారంట. రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. ఇక 25 లక్షల మంది కుటుంబాలు, ఇది కుటుంబాలు 19 లక్షల కుటుంబాలు, 25 లక్షల కుటుంబాలు ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకున్నారట. ఓవరాల్గా 1,25,00,000 అప్లికేషన్లో 19 లక్షల అప్లికేషన్ రేషన్ కార్డు కోసం, 25 లక్షల అప్లికేషన్ ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకుని ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంత పెద్ద స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కళను నెరవేర్చలేకపోయింది 9.5 సంవత్సరాలుగా. అయితే ఇందుకు కాంగ్రెస్ పార్టీ కొంత పాజిటివ్, ఏమని ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. నేరుగా అధికారులు వెళ్లి దరఖాస్తులు తీసుకునే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అందుకు కొంత ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పార్టీ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కృషి చేసింది. కానీ ఇక్కడ వచ్చిన సమస్యల్లో సుమారుగా యావరేజ్గా ఒక్కో గ్రామంలో మనం వేసుకుంటే కనుక ఒక్క విలేజ్లో అటు ఇటుగా ప్రభుత్వం చేత
జీతభత్యాలు తీసుకునే వాళ్ళ సంఖ్య 20గా ఉంటుంది. అది ఏఎన్ఎంలు కావచ్చు, 20 నుంచి 30 మంది అధికారులు ఉంటారు. విఆర్ఓలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, తర్వాత అంగన్వాడీ టీచర్లు, ప్రభుత్వ టీచర్లు, రకరకాల హోదాలో 20 నుంచి 30 మంది వరకు కూడా నేరుగా ఇక్కడ గ్రామీణ ప్రాంతాల గ్రామ పంచాయతీలలో ఉంటారు. అయితే ఈ అధికారులతో తోడు మండల స్థాయి అధికారులు కూడా ఆ గ్రామ ప్రజాపాలనలో పాల్గొన్నారు. ప్రజాపాలన సదస్సులో వాళ్ళు పాల్గొని ప్రజా సమస్యల కోసం అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటంటే ఈ 1,25,00,000 అప్లికేషన్ ని ఎప్పుడు ఆన్లైన్ చేయాలి. ఈరోజు అధికారికంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో ప్రజాపాలన అంటూ ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం గతంలో చూస్తే కనుక కొన్ని మున్సిపల్ కేంద్రాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నేరుగా ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కాంట్రాక్ట్ని అందించి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా చేర్చుకొని ఒక కాంట్రాక్ట్ పద్ధతిలోనే పూర్తి స్థాయి ఆధారాలు వాళ్ళకు ఇంటి నెంబర్ ఉందా, ఇల్లు ఉందా, లేకుంటే రకరకాల పెన్షన్ వస్తుందా అని కూడా తీసుకునే ప్రయత్నం చేసింది. అంటే ఆన్లైన్ సిస్టమ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్కి ఆన్లైన్ సిస్టమ్ ఉపయోగించింది. అయితే ఇదే ప్రభుత్వంలో ఈ అందరినీ ఉపయోగించుకుని దీంట్లో 20 నుంచి 30 మంది వరకు గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటే సుమారుగా ఒక 15 నుంచి 20 మంది యావరేజ్గా చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటే కనుక వీళ్లకు ప్రత్యేకంగా ఆన్లైన్ విధానాన్ని నేర్పించి మొదటి నుంచి కూడా ఈ ప్రక్రియని ఆన్లైన్ ద్వారా కనుక చేపట్టి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు సమస్యల్లో ఏంది, ఆఫ్లైన్ పద్ధతిలోనే తీసుకున్నారు. ఆఫ్లైన్ పద్ధతి కాస్త దాన్ని మళ్ళీ ఆన్లైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని ఆన్లైన్ చేయాలి? 1,25,00,000 అప్లికేషన్ని ఆన్ చేయాలంటే, ఆన్లైన్లో చేయాలంటే అది చిన్న విషయం ఏం కాదు. 8-9 రోజులుగా క్షేత్రస్థాయిలో ఆఫ్లైన్ అనేది చాలా సునాయాసం, తీసుకువెళ్ళడం ఇవ్వడం అంతా అయిపోతుంది. ఆన్లైన్ చేయడం వల్ల సర్వర్లు ప్రాబ్లం ఉంటాయి. సుమారుగా ఈ ఆన్లైన్ ప్రక్రియ 4 రోజులుగా కొనసాగే అవకాశం ఉంటుంది. నెలకు పైగా దానికి పెద్ద మ్యాన్ పవర్ సోర్స్ కావాలి. చాలా రకాల అవసరమైతే దీనికి కాంట్రాక్ట్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా చాలా తప్పిదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఆన్లైన్ ఎంట్రీ. ఎందుకంటే ఉదాహరణకి ఇంటి పేర్లు కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా చాలా జరిగే అవకాశం, ఎందుకంటే సవరణలు అని ఎందుకు ఊరికేనే రావు కదా. సో ఈ స్పెల్లింగ్ మిస్టేక్లు అనేది చాలా డెఫినెట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో మొత్తం ఆన్లైన్ చేయాలంటే పెద్ద సమస్య. ఒకవేళ మొదట్లోనే కనుక వీళ్ళకు ఒకవేళ నిజంగా ప్రభుత్వం దగ్గర నిధులు లేక టాబ్లెట్లు కొత్తగా కొనిచ్చే అవకాశం లేక రకరకాలుగా ఇబ్బందులు ఉంటే క్షేత్రస్థాయిలో ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజాపాలన సదస్సులు ఏర్పాటు చేస్తే ప్రజాపాలన సదస్సులో ఎవరు కూర్చున్నారు? మరి ఎవరన్నా బయట నుంచి వచ్చే అధికారులు కూర్చున్నారా, లేకుంటే రాష్ట్ర స్థాయి అధికారులు కూర్చున్నారా? లేరు. కేవలం అక్కడ కూర్చొని మన దరఖాస్తులు స్వీకరించింది మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులే, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడ్డటువంటి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, కారోబార్లు, మల్టీపర్పస్ వర్కర్లు వీళ్ళే కూర్చున్నారు. విఆర్ఏలు వీళ్ళే కూర్చున్నారు తప్ప అదనంగా బయట నుంచి అధికారులు వచ్చిన దాఖలాలు లేవు. ఒకవేళ వస్తే ఒకరిద్దరు అధికారులు మండలాధికారిగా ఉన్నటువంటి ఏఓ కానీ, ఎంఈఓ కానీ, లేకుంటే ఎంఆర్ఓ కానీ వాళ్ళు వచ్చేది తప్ప పూర్తిగా మొత్తం కూడా ఇక్కడ క్షేత్రస్థాయి ఉండేదే. సో ఈ పద్ధతిని ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ కనుక చేసి ఉంటే ఈ 1,25,00,000 అప్లికేషన్ని ఇప్పటికే ఫిల్టర్ చేసే అవకాశం ఉంది. అంటే వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది, వాళ్ళు నిజంగా అర్హులా కాదా ఫిల్టర్ చేసే అవకాశం ఉండే. పరకాల వర్తింపు కూడా 1 రోజులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసిన 100 రోజుల్లోగా 100 రోజుల్లోగా ఈ పరకాలన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళిన ప్లాన్ చేసిందో 100 రోజుల్లోపు ఈ పరకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ అయిపోయేది. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదం ఏంటంటే ఆన్లైన్ చేయకుండా ఆఫ్లైన్ సిస్టాన్ని ఉపయోగించడమే పెద్ద తప్పుగా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని వాటిని ఆన్లైన్ చేయాలంటే మ్యాన్ పవర్ కావాలి, రకరకాల సోర్సెస్ అవసరం ఉంటుంది, సర్వర్, ఇవన్నీ కూడా ఇబ్బందికర తలెత్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఈ నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయానికి సంబంధించి ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్న వాళ్ళకి పథకాలు రావచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. కానీ మొదటి నుంచి కూడా తెలుగులో చెప్తుంది ఒకటే, ఒక పద్ధతి ఏదైనా పథకం తీసుకున్నప్పుడు ముందుగా పథకాలకు సంబంధించి ఏం పథకం తీసుకుంటామో చెప్పాలి. రెండవ సిస్టమ్ దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చెప్పాలి. ఆ పథకం మనకు వర్తించాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పాలి. ఆ తర్వాత పథకాల అప్లికేషన్ తీసుకోవాలి, తర్వాత ఫిల్టర్ చేయాలి, ఆ తర్వాత అనౌన్స్ చేయాలి పథకాలు ఎవరికి వచ్చిందనే విషయంలో ఈ రకమైన పద్ధతి బేసిక్గా కొనసాగిస్తూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే ముందుగా పథకాలకు సంబంధించి అప్లికేషన్ తీసుకున్నది, ఆ తర్వాత వీటిని ఫిల్టర్ చేయాలంటున్నది, ఆ తర్వాత ఎలిజిబిలిటీ చెప్తామంటున్నది, ఆ తర్వాత అనౌన్స్మెంట్. అంటే రివర్స్ ఆర్డర్లో ముందుగా అప్లికేషన్, తర్వాత ఫిల్టర్ చేయాలి, తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేయాలి, తర్వాత 5th అనౌన్స్ చేయాలి. సో రివర్స్ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ఫాలో అవుతున్నది. ఇప్పుడు వాళ్ళకున్న పెద్ద సమస్య ఏంటంటే ఈ అన్ని అప్లికేషన్ని ఎప్పుడు ఆన్లైన్ చేస్తాం? 1,25,00,000 అప్లికేషన్లని ఆన్లైన్ చేసేది ఎప్పుడు?
సుమారుగా 1 నెల సమయం దానికే పట్టే అవకాశం ఉన్నది. ఒకవేళ క్షేత్రస్థాయిలో మొత్తం తీసుకొచ్చి అధికారులే రాష్ట్ర స్థాయిలో చేసేది ఏం లేదు, గ్రామీణ స్థాయిలో లేకుంటే మండల కేంద్రాల్లో మాత్రమే అప్లికేషన్ చేస్తారు. అయినప్పటికీ చాలా మంది మ్యాన్ పవర్ అయితే అవసరం ఉంటుంది. 1,25,00,000 అప్లికేషన్ అంటే వారం 10 రోజులుగా ఆఫ్లైన్ ద్వారా కేవలం స్వీకరించిన అప్లికేషన్ని ఎంత సమయం పడితే ఆన్లైన్ చేయాలంటే సుమారుగా 1 నెల రోజుల పైగా సమయం పట్టే అవకాశం ఉన్నది. మరి ఈ 1 నెల రోజుల సమయం ఇప్పటికే 1 నెల రోజులు పూర్తి చేసుకున్న ప్రభుత్వం మరో 1 నెల రోజులు దానికి వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మరో 1 నెల రోజుల్లో ఇప్పటికే ఎన్నికల కోడ్, పార్లమెంటరీ ఎన్నికల కోడ్ సిద్ధంగా ఉన్నది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ కోసం. సో ఇటువంటి నేపథ్యంలో పరకాల వర్తింపు, పరకాల అన్వేషణ, పరకాలకు సంబంధించి కొనసాగింపు అనేది లేట్ అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా దీన్ని కనుక చేసి ఉన్నట్టయితే డెఫినెట్ గా ఇటువంటి సమస్యలు తలెత్తకపోయి 1,25,00,000 అప్లికేషన్ ని ఎప్పుడు ఆన్లైన్ పద్ధతిలో స్వీకరిస్తారు, ఎప్పుడు ఫిల్టర్ చేస్తారని ఒక అనుమానం. మరోవైపు ప్రజాపాలన సరస్సుల పేరిట కొత్తగా కొన్ని దరఖాస్తులు కూడా వచ్చినాయి. ఆ దరఖాస్తులకు సంబంధించి ఎప్పుడైతే ప్రజావాణిలో దరఖాస్తులు చూసుకుంటున్నాం కదా మనం, ధరణి సమస్య, రకరకాల సమస్యలు, ఈ సమస్యలన్నీ కూడా నేరుగా క్షేత్రస్థాయిలో ప్రజాపాలన పేరిట సరస్సులు ఏర్పాటు చేసినప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులకి ప్రజలందరూ కూడా వినతులు ఇచ్చారు. సో ధరణి సమస్య ఏం చేయబోతోంది, మరి కొత్త రేషన్ కార్డు సమస్య ఏం చేయబోతున్నారు, లేకపోతే ఆ పెన్షన్కి సంబంధించి కొత్త దరఖాస్తులు ఏం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ఎప్పుడు తీర్చబోతోంది. ఒకవేళ నిజంగానే కనుక ఆన్లైన్ సిస్టమ్ పరిధిలో కనుక ఉంటే ఇవన్నీ ముందటిగానే ఫిల్టర్ చేసి దానికి సంబంధించి ప్రక్రియ కొనసాగింపుగా ప్రక్రియ ముందస్తుకు తీసుకెళ్లేవారు. కానీ ఆ సిస్టమ్ లేని మినహా ఆఫ్లైన్ ద్వారా వచ్చిన అప్లికేషన్ని ఎప్పుడు ఆన్లైన్ చేస్తారు, ఎప్పుడు ఈ సమస్యలు పరిష్కరిస్తారు, ఎప్పుడు పరకాల మురి ముందు తీసుకెళ్లే పెద్ద సమస్యగా మారిన పరిస్థితుల్లో ఏం చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సి ఉంది. ఇక రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన వారి సంఖ్య గురించి ఏ రకంగా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ప్రతిదానికి లింకప్ తెల్ల రేషన్ కార్డే కాబట్టి మరి రేషన్ కార్డు అనేది లేకపోవడం వల్ల ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వీటి గురించి ఏం ప్రభుత్వం నిర్ణయిస్తుందో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.